నమస్తే, నేను మీ యాంకర్ హరిత. కాస్మోటిక్ గైనకాలజీ ప్రొసీజర్స్ అసలు ఎలా ఉంటాయి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎవరెవరు చేయించుకుంటారు, అసలు మొత్తం ప్రొసీజర్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు లా పికాసో కాస్మోటిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ మాయ్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు కాస్మోటిక్ గైనకాలజీ ప్రొసీజర్స్ అంటే ఏంటండి, ఏమేమి ఉంటాయి అసలు? సో కాస్మెటిక్ గైనకాలజీలో ఏంటంటే మన ఇంటిమేట్ ఏరియాస్ ఒక ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇంక్రీజ్ చేసి వాటి ఫంక్షన్ కూడా మంచిగా పర్ఫామ్ చేయడానికి చేసే ప్రొసీజర్స్నే కాస్మెటిక్ గైనకాలజీలో ఉంటాయి. సో మనం ఇప్పుడు వెజైనిస్మస్ అన్న కండిషన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఫస్ట్ వెజైనిస్మస్ అంటే ఏంటో మొదటగా మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్కోర్స్ అటెంప్ట్ చేస్తారో అప్పుడు యోని యొక్క ముఖద్వారం అంటే వెజైనల్ ఓపెనింగ్ దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ మజిల్స్. అవేంటంటే వాళ్ళకి తెలియకుండానే గట్టిగా కంట్రాక్ట్ అయిపోయి టైట్గా ఒక వాల్ లాగా అంత రెసిస్టెంట్గా తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది పర్ఫామ్ చేయలేరు. సో చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. వరల్డ్లో 7% ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఈ యొక్క ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అర్థం కాక అసలు దానికి ట్రీట్మెంటే ఉండదు అని ఒక మిస్నోమర్ అన్నమాట. చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది, అసలు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, అసలు ఎవరికి చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్ని అని ఆలోచిస్తూ ఉంటారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఉంది, 100% ట్రీట్మెంట్, మళ్ళీ నాట్ ఈవెన్ 99%, ఇట్స్ 100% ట్రీట్మెంట్. సో ఈ వెజైనిస్మస్ అన్నది మనకి 2 టైప్స్ ఉంటుంది, ప్రైమరీ వెజైనిస్మస్, సెకండరీ వెజైనిస్మస్. సో ప్రైమరీ వెజైనిస్మస్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం వెజైనల్ ఇంటర్కోర్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో సెకండరీ వెజైనిస్మస్ అనేది ప్రీవియస్గా అంత నార్మల్గా ఉండి వేరే అదర్ రీజన్స్ లైక్ ఏదన్నా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పెయిన్ రావటం వల్ల కానీ, ప్రీవియస్గా ఏదన్నా మనకి డెలివరీ టైంలో అక్కడ ఎపిజియోటమీ అని కట్ చేసి బేబీని తీస్తారు కదా, సో ఆ యొక్క వూండ్ సరిగ్గా హీల్ అవ్వకపోవటం వల్ల, ఎక్కువ ఫైబ్రస్ టిష్యూ డెవలప్ అవటం వల్ల అది పెయిన్ కాజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఆ ఏరియాలో ఒక్కొక్కసారి బార్థోలెన్సిస్ అని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటిలో కూడా సర్జరీస్ పర్ఫామ్ చేస్తారు. అవి ప్రాపర్గా హీల్ అవ్వనప్పుడు, అవి ఎక్కువ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయినప్పుడు కూడా ఈ యొక్క పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ సెకండరీ వెజైనిస్మస్ అన్న కండిషన్లో ఏదైతే వీటన్నిటికీ కారణం ఉందో దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ని ప్రీవియస్ సర్జరీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి రెక్టిఫై చేసినప్పుడు కరెక్ట్ అవుతుంది. ఈ ప్రైమరీ వెజైనిస్మస్ అన్నది అది యాక్చువల్గా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 to 4. గ్రేడ్ 1 and 2 మైల్డ్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళలో ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని చేపిస్తాం. సో మజిల్స్ని రిలాక్సేషన్కి కూడా మనం ట్రైన్ అప్ చేస్తాం. నాన్ సర్జికల్ మెథడ్ ఇది ఈ యొక్క వెజైనిస్మస్కి ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ మెథడే. అంటే భయపడిన అవసరం లేదు. జనరల్ గా సర్జరీస్ అంటే భయపడతారు, భయపడిన అవసరం లేదు. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని ట్రైన్ అప్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ అవి ఏంటంటే కంట్రాక్షన్లోకి వెళ్తాయి అని చెప్పాను కదా, వాటికి మనం రిలాక్స్ అవటం కూడా అలవాటు చేస్తాం అనమాట పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్లో. ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్కి కొత్తగా కిగిల్స్ చైర్ అని వచ్చింది. సో ఆ చైర్లో జస్ట్ కూర్చున్నట్లయితే అదే మనకి హాఫ్ అన్ అవర్లో 12,000 to 13,000 కిగిల్స్ ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేస్తుంది, ఆ మజిల్స్ని కంట్రాక్ట్ చేసి రిలాక్స్ చేసి. సో దట్ ఆ మజిల్ ట్రైన్ అప్ అయ్యి అవి రిలాక్స్ అవటం కూడా నేర్చుకుంటాయి. అంతేకాకుండా సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఏంటంటే ఇది మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, కూల్గా ఉండాలి. సో దాని గురించి ఓవర్ థింక్ చేసి ఇంకా స్ట్రెస్కి గురయ్యి అట్లా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకా కంట్రాక్ట్ చేస్తారనమాట. సో అదొక సైకిల్ లాగా ఇది వెజైనిస్మస్ అన్న కండిషన్ ఇంకా సివియర్ గ్రేడ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి, సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. అది గ్రేడ్ 1 and 2 ప్రొసీజర్స్. గ్రేడ్ 1 and 2 ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. గ్రేడ్ 3 and 4 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా సివియర్గా ఉంటుంది అనమాట. జస్ట్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు అలౌ చేయరు, డాక్టర్ని ఎగ్జామిన్ చేయడానికి కూడా అలౌ చేయరు అనమాట. ఈ కండిషన్స్లో ఏంటంటే చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. అదేంటంటే బోటిలినం, బోటాక్స్ ఇంజెక్షన్ అంటారు. యూజువల్గా ఆ బోటాక్స్ అన్న ఇంజెక్షన్ ఏంటంటే మజిల్స్ని కంట్రాక్షన్ స్టేట్లోకి వెళ్లకుండా రిలాక్స్డ్ స్టేట్లో ఉండేలా చేస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా మజిల్ కంట్రాక్ట్ అవ్వాలంటే ఎస్టైల్ కోలిన్ అనే ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవ్వాలి. సో ఈ యొక్క బోటాక్స్ అన్నది ఆ ఎస్టైల్ కోలిన్ అన్న సబ్స్టెన్స్ని
రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, దానివల్ల మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ జస్ట్ 5 minutes ఇవన్నీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ 5 minutes ప్రొసీజర్. మనము ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ పెల్విక్ ఫ్లోర్ ట్రైనింగ్ తోటి సరిపోతుంది, కౌన్సిలింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో వీళ్ళకి ఈ ఇంజెక్టబుల్స్ అవసరం. ఒకవేళ వాళ్ళు టాలరేట్ చేస్తే మనం డైరెక్ట్ వితౌట్ ఎనస్థీషియా కూడా ఇచ్చేయచ్చు. వాళ్ళు ఆల్రెడీ యాంగ్షియస్గా ఉంటారు కాబట్టి మైల్డ్ ఒక జస్ట్ 2 to 3 minutes ఎనస్థీషియా ఇచ్చేసి ఈ ఇంజెక్షన్స్ ఆ యొక్క వెజైనల్ మజిల్స్ ఏ మజిల్స్ అయితే ఈ యొక్క కంట్రాక్షన్స్ కాజ్ చేస్తున్నాయో ఐడెంటిఫై చేయాలి. ఇది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో చేయించుకోవాలి. ఐడెంటిఫై చేసి ఆ మజిల్స్ని ఎగ్జాక్ట్లీ మనం ఆ మజిల్స్కి ఇంజెక్ట్ చేసినప్పుడు అవి కంట్రాక్ట్ అవ్వకుండా రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 15 to 20 days వరకు వెజైనల్ డైలేటార్స్ అని ఉంటాయి. ఈ యొక్క వెజైనల్ డైలేటార్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పాలి వెజైనాలో అకార్డింగ్ టు సైజెస్. ఇంప్రూవ్ ట్రీట్మెంట్ అయిపోయాక ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది మీరు చాలా క్లియర్ గా చెప్తారు. సో ఫ్యూచర్ లో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఈ యొక్క బోటాక్స్ అన్నది 6 months వరకు పనిచేస్తుంది వాళ్ళకి. సో ఈ 6 months లో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ దీనికి అకస్టమ్ అయిపోతారు. ఇంకా తర్వాత వాళ్ళకి పెయిన్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. సో సింగిల్ సిట్టింగ్ లో ఇది క్యూర్ అయిపోతూ ఉంటుంది. సో చాలా మంది ఇది ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అని తెలియక మన వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది. ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు. ఇట్స్ వెరీ సింపుల్, 100% రిజల్ట్స్. సో ఇది ఆప్ట్ చేసుకోవచ్చు. చివరికి వీళ్ళకి ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల చిల్డ్రన్ కూడా లేకపోవడం ఇటువంటివి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక డైరెక్ట్ IVF ప్లాన్ చేసుకుంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. సో అలా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇంటిమేట్ ఏరియా వైట్నింగ్ అంటారు కదా, అది ఏంటి, ఎలా చేస్తారు ఆ ప్రొసీజర్? సో ఇంటిమేట్ ఏరియా అంటే యోని యొక్క ముఖద్వారం వద్ద దాని పక్కన ఉన్న ఏరియాని మనం ఇంటిమేట్ ఏరియా అంటాం. యూజువల్గా ఇంటిమేట్ ఏరియాస్లో నార్మల్గా ఉన్న స్కిన్ కంటే కూడా కొద్దిగా డార్క్గా ఉంటుంది, దట్ ఈజ్ న్యాచురల్. కానీ కొంతమందిలో ఏంటంటే కొన్ని కండిషన్స్, ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వలన పిగ్మెంట్ ఎక్కువ ఫామ్ అవుతుంది, మెలనిన్. అంతేకాకుండా కొన్ని మెలనిన్ ప్రొడ్యూసింగ్ డిసీజెస్ ఉంటాయి, PCOD అన్న కండిషన్ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్లో సెక్రీషన్స్ వచ్చి అక్కడ డిపాజిట్ అయ్యి దానివల్ల ఆ యొక్క ఏరియా అంతా డార్క్ అయిపోతూ ఉంటుంది. కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఆ ఏరియా డార్క్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఏరియా ఎక్కువ ఫ్రిక్షన్కి గురవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ అలా ఉండటం వల్ల ఏంటంటే కొంతమందికి అపియరెన్స్ మంచిగా లేదని వాళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవుతారనమాట. సో దే షుడ్ ఫీల్ గుడ్, నాట్ ఓన్లీ లుక్ గుడ్, ఫీల్ గుడ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇంటిమేట్ ఏరియా వైటనింగ్ అన్న ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. మెలనిన్ అన్న పిగ్మెంట్ ట్రీట్మెంట్స్, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా మట్టుకు తెలియదు. ఈ ప్రొసీజర్లో ఏంటంటే పీల్స్ యూజ్ చేస్తాము, వెరీ మైల్డ్ పీల్స్ అనమాట. సో ఫేస్కి ఎలా అయితే పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం పీల్స్ యూజ్ చేస్తామో సేమ్ అటువంటివే, బట్ దీస్ ఆర్ మైల్డ్ అన్నమాట. సో మైల్డ్ పీల్స్ యూజ్ చేసి తర్వాత లేజర్స్ ఉంటాయి, CO2 లేజర్స్, Q-switched Nd:YAG లేజర్, ఈ లేజర్ కాంబినేషన్స్ చేసి, అంతేకాకుండా PRP అన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. వాళ్ళ బ్లడ్ నుంచే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేసి ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ మనం ఇచ్చినట్లయితే కనుక ఇంటిమేట్ ఏరియా ఆ డార్క్నెస్ అంతా పోయి నార్మల్ స్కిన్ కలర్కి, నార్మల్ స్కిన్ కలర్ కాదు, బెటర్, ప్రీవియస్ కంటే కూడా బెటర్ బెటర్ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా మనం 1-2 సిట్టింగ్స్లో కనపడాలంటే కుదరదు. సో ఇది డీప్ లేయర్స్ నుంచి ఉంటుంది ఇంటిమేట్ ఏరియాలో పిగ్మెంటేషన్. సో ఇట్ టేక్స్ టైమ్ అన్నమాట, మినిమం 6 months అలా పడుతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ. మోస్ట్ కామన్ గా మీరు చేసే ప్రొసీజర్స్ ఏంటి? మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు? ఓకే, ఇప్పుడు చెప్పుకుంటే కాకుండా మనకి ఫీమేల్స్ లో బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం, కొంతమందికి హెవీగా ఉన్న వాళ్ళకి తగ్గటం కోసం కూడా ఇట్లా వస్తూ ఉంటారు. చాలా మంది సర్జికల్ అనేసరికి భయపడుతూ ఉంటారు. సో వాళ్ళలో మనకి నాన్ సర్జికల్గా కూడా ఇవి కరెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఎక్కువ ఉన్న వాళ్ళకి సైజ్ తగ్గించడం కోసం ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అవి ఇచ్చి నాన్ సర్జికల్గా మనం కరెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బ్రెస్ట్ కావాలనుకున్నప్పుడు మనం కొన్ని ప్రొసీజర్స్ ఏంటంటే బ్రెస్ట్ ఫిల్లర్స్ ఉంటాయి, హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్.
అవి ఇంజెక్ట్ చేసి మనకి ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ మనం ఇచ్చుకోవచ్చు. 100 ml అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో మనం బ్రెస్ట్ ఇవి ఇంజెక్షన్స్ ఇచ్చే ముందే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి వాళ్ళు హెల్దీగా ఉంటేనే మనము ఈ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ ఫిల్లర్స్ అన్నవి ఏంటంటే ఇదేమి పర్మనెంట్ కాదు, 1.5 years to 2 years ఉంటాయి. సో వన్స్ అది వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఫిల్లర్స్ తీసుకోవాలి. ఇంకొక ప్రొసీజర్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే వ్యాంపైర్ బ్రెస్ట్ లిఫ్ట్ అంటున్నారు. సో దోస్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనమాట. వాళ్ళ యొక్క బ్లడ్ నుంచే మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి ఆ యొక్క బ్రెస్ట్ ఏరియాకి ఇంజెక్ట్ చేస్తాం. సో ప్లేట్లెట్స్ ఎప్పుడైనా కానీ మనం ఏ టిష్యూకి అయితే ఇస్తామో అక్కడ స్టెమ్ సెల్ యాక్టివేషన్ జరిగి ఆ టిష్యూ ఇంకా ఎక్కువ ఫామ్ అవటం, ఫైబ్రస్ టిష్యూ, ఇలాస్టిన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది. సో దట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి కూడా మంత్లీ 1 session 6 to 8 sittings తీసుకున్నట్లయితే ఇవి మన బాడీలో నుంచే ఆ యొక్క సెల్స్ తయారవుతాయి కాబట్టి అవి పర్మనెంట్గా లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిల్లర్స్ లాగా అవి మెల్ట్ అయిపోవటం ఇటువంటివి ఏమి ఉండవు. వన్స్ అవి ప్రొడ్యూస్ అయినాయి అంటే చాలా రోజుల వరకు ఉంటూ ఉంటాయి. సో ఇది వ్యాంపైర్ బ్రెస్ట్ లిఫ్ట్ అన్నది ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్. సో దేనికి మీరు చెప్తున్న ప్రొసీజర్స్కి దేనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అంతేనా? యా. సో మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేది? యా, ఇక్కడ లాపికాసో కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్ ఈస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్లో ఉందండి. అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. కావాలంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇట్స్ బెటర్ ఇఫ్ దే టేక్ ప్రయర్ అపాయింట్మెంట్. సో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. అమ్మాయిలు మహిళలు అసలు దేనికి బాధపడకండి అంటారు అంతేనా? ఎస్, అంతే. థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్మయి గారు. మీరు డాక్టర్ కిరణ్మయి గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.